మకర జ్యోతి దర్శన ఏర్పాట్లపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఫోకస్ పెట్టింది. రోజు రోజుకు శబరిమలలో పెరిగిపోతున్న భక్తుల రద్దీని తగ్గించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళలోని శబరిమలలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అప్రమత్తమైంది. మకర జ్యోతి దర్శనానికి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మకర జ్యోతి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రోజు రోజుకు శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. మకర జ్యోతికి మహిళలు, చిన్నపిల్లలు రావద్దని సూచించారు. ఇక మకర జ్యోతి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తారని, అప్పుడు మరింత కష్టమవుతుందని, అందుకే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నామన్నారు. ఈ నెల 14న 40,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఈ నెల 15న మకర సంక్రాంతి రోజున కేవలం 50,000 మందికి మాత్రమే బుకింగ్లు పరిమితం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనేక మంది భక్తులకు దర్శనానికి వసతి ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సూచించింది.